మనం చూశారు మీరు సజ్జల కామెంట్స్, నారాయణ దాని మీద తిరిగి మళ్ళీ కామెంట్ చేయటం, రాజధాని అంశం మీద యూటర్న్ తీసుకుంది, అనేక ఇష్యూకి చుట్టూ మొత్తం రాజకీయం చేరింది. అసలు ఈ నేపథ్యంలో కొన్ని పత్రికలు రాసుకొచ్చిన దాని ప్రకారము అసలు రాముడి కన్నా రామబాణం గొప్పది అనే అంశాన్ని జగన్కి సజ్జలకి ముడిపెడుతూ, అంటే ఇప్పుడు సజ్జలే హీరోలు అవుతున్నారు జగన్ కన్నా. ఇప్పుడు సజ్జల కామెంట్స్ మీద, సున్నితమైన అంశాల మీద నువ్వు ఎలా తీసుకుంటావు నిర్ణయం, జైళ్ళకి మేమా అనుభవించేది నువ్వా, ముఖ్యమైన అంశం మీద నువ్వు అంత ఇదిగా ఎలా మాట్లాడావని జగన్ మందలించినట్లు సజ్జలనని అదొకటి జరిగింది. రెండవది పార్టీలో కూడా విజయసాయిరెడ్డి ఇటు వెళ్ళిపోవటము, మొత్తం ఇతని కంట్రోల్లో ఉండటము, ఎవరిని విశ్వసించని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, కానీ సజ్జల మాట ఎందుకు వింటున్నారు, అసలు సజ్జలని ఈయన అడిగే స్థాయికి ఎలా ఉండటం, అది కూడా ఒక ప్రత్యేకమే అన్నట్లుగా కథనం వచ్చింది. చూస్తున్నాం వార్తాపత్రికల్లో. అంటే ఎట్లా చూడొచ్చు సజ్జలది ఆ రోజు కామెంట్ కానీ దాని మీద వచ్చేది కానీ నిజమేనా? యూటర్న్ మరొకట అనేది కాదండి. ఆయన యూటర్న్ అని ఏం చెప్పలేదు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాలని ఆయన చెప్పి దాన్ని సమర్థించుకున్నాడు. సమర్థించుకోవటం, ఆ సమర్థింపుకు సంబంధించిన అన్వయాలు కూడా ప్రాపర్గానే ఆ రోజు ఏం చెప్పారో అదే చెప్పారు. కొత్త డైలాగ్ ఏం లేదు. విజయవాడ గుంటూరు అనేది విజయవాడ గుంటూరు కాదు, అమరావతి. అమరావతిలో ఆ నిర్మాణాలు అది జరుగుతుంది. శాసన రాజధానిగా ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు అది కొట్టేసింది. అలాగే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి అది లేదు. అవును. పోతే పరిపాలనా రాజధానిగా విశాఖ అది ఉంది. ఇంకా దానికి ఏమీ ఇబ్బంది కలగలేదు. సో వాళ్ళ అధికారంలోకి లీగల్గా అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ యూటర్న్ తీసుకుంటామని ఏం చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో నిర్మాణాల నుంచి జరుగుతుంది. వికేంద్రీకరణలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. మేము డబ్బులు ఇక్కడ పొయ్యిదలుచుకోలేదు. అంటే పాత సారనే కొత్త సీసా. కొత్త ఆయన చెప్పింది కొత్త విషయం ఏమీ లేదు, పాత విషయమే చెప్పాడు. తమ ఆచరణే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి అలా అక్కడ డబ్బులు పోయటం ఇష్టం లేదు. ఆయన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారి విధానంలోనే ఒక లోపం ఉంది. రాజధాని నువ్వు ఐడెంటిఫై చేసావు, ఫలానా ప్రాంతంలో క్యాపిటల్ ఉండాలి అని అనుకున్నప్పుడు క్యాపిటల్ ఎలా ఉండాలో ఒక ప్రింట్ తయారు చేసి అక్కడ ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయో అక్కడ కార్యాలయాలు నిర్మించేసి ఇచ్చేస్తే వాళ్ళకి జనాలకి, అక్కడికి జనాల మూమెంట్ మొదలైన తర్వాత ఆ జనాల అవసరాలని, ఆ వచ్చే జనాల అవసరాలను అక్కడ ఉన్న జనాలు తీరుస్తారు. తీర్చడం ద్వారా వాళ్ళే వాళ్ళ పొలాల్లో లాడ్జీలు కడతారు, వాళ్ళ పొలాల్లో హోటల్స్ కడతారు, వాళ్ళే వాళ్ళ పొలాల్లో జిమ్ములు కడతారు, ఏదో కడతారు వచ్చిన వాళ్ళ కోసం. మానవ వనరులన్నీ ఏర్పడతాయి అంతే. ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది. నువ్వు వాళ్ళ దగ్గర భూములు తీసుకుని నువ్వు కట్టి ఇవ్వటం అనే ప్రోగ్రాం, నువ్వు బిల్డర్ పాత్ర ఎందుకు చేయాలి గవర్నమెంట్లో నువ్వు ఉండి? అందుకని అది ఇబ్బందికరం. నువ్వు ఆ బాధ్యత తీసుకున్నావంటేనే ఏదో తినటం కోసం చేస్తున్నావని అర్థమవుతుంది ప్రపంచానికి. అందుకని అసలు ఆ ఐడియాలోనే ఒక డొల్లతనం ఉంది. ఎవరు సీరియస్గా క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఒక డొల్లతనం ఆలోచన విధానంలోనే ఉంది. దానికంటే వీళ్ళు చెప్పింది కొంత బెటర్. కనీసం వికేంద్రీకరణ జరిగితే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందేమో అని ఆశ. దీనిలో కర్నూలు న్యాయ రాజధాని అనేదాన్ని సుప్రీంకోర్టు వద్దంది కాబట్టి అది లేదు. రెండే ఉన్నాయి. రెండిట్లోనూ ఎలాగో శాసనం ఇక్కడ అనుకున్నారు కాబట్టి అది నడుస్తుంది. పరిపాలన కూడా అక్కడికి షిఫ్ట్ చేయకుండా ఇక్కడే ఉంచుతాం, ఈ రెండు ఇక్కడ నడుస్తాయని చెప్తే ప్రమాదం ఏం లేదు. ఆ మాట రాలేదు కానీ ఆ వాతావరణంలో నడిచింది చర్చ. అంటే ఇంకొకటి ఉంది, ఇప్పుడు జగన్ అనుకున్నది సజ్జల చేత మాట్లాడించి ఫెయిలర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరైనా పార్టీలో డిస్కస్ చేసి డిస్కషన్కి అయితే వెళ్ళరు. జనరల్గా ఆయనకు పిలుపు వచ్చింది, వచ్చాడు, పాల్గొన్నాడు, దానిలో తన అభిప్రాయాలు చెప్పాడు. అవి పార్టీ అభిప్రాయాలు కూడా అన్నాడు ఆయన. అవును, అవి పార్టీ విధానంలో మార్పులు తీసుకుంటున్నాం, ఇలా కాదు మన స్టాండ్ ఇది అని చెప్తే అదే మాట్లాడతాడు ఆయన. అంతవరకే ఉన్నాడు ఆయన. గతంలో లాగా కూడా అంత సన్నిహితంగా పూసుకుని తిరుగుతున్న పరిస్థితి కనబట్టలా, ఏ కారణం చేతైనా కానీ. అందుకని మీరన్నది ఏ కారణం చేతైనా గ్యాప్ ఏమైనా వచ్చిందా? టీడీపీ ఆరోపిస్తున్నట్టు జగన్ సజ్జలని మందలిచ్చి ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఒక వార్త. రెండు ప్యారలల్గా ప్రచారం జరుగుతున్నాయి, రెండు కలిపి అడుగుతున్నారు మీరు. అవును,
రెండు ఉన్నాయి. అది ఆయన మీద అజమాయిషీ చేసేవాడైతే అంత ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అవును, ఆయన మీద రైడ్ అయితే చేసే పరిస్థితి కాదు. ఆయన సబ్మిసివ్గా ఉండి విషయాలు చెప్పేవాడు మాత్రమే, అంతే, ఒబీడియంట్గా, అంతకుమించి ఏమీ కాదు. అదే పని చేస్తున్నాడు ఇప్పుడు. ఆయనకేది నెంబర్ 1 రాలేదు, నెంబర్ 4 or 5 కూడా రాలేదు. తను పాత పొజిషన్నే రిస్టోర్ చేసుకుని అక్కడే కూర్చుంటున్నాడు, అదే పని చేస్తున్నాడు. అందుకని కొంత పని చేయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఉత్సాహంగా ఉంది ఇప్పుడు. ఎవడో ఒకటి పూనుకుని పట్టించుకుంటాడు కదా. కానీ ఇలాంటివి అంటే ఈ వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అంటే వీళ్ళు ప్రధానంగా ఎక్కువ చూస్తున్నారా బాధ్యత, సజ్జల మీద ఉందా, ఇవి కాదు. పార్టీకి ఒక నాయకత్వం ఉంది. ఆ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పద్ధతిలో ఆయన వ్యవహరిస్తాడు. ప్రపంచంతో ఎలా డీల్ చేయాలనేది ఇతను చూసుకుంటాడు. పార్టీ అభిప్రాయాన్ని ప్రపంచంతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి అక్కడ నుంచి విషయం తెలుసుకుని నాయకుడికి చెప్పాలి. రోజువారీ కార్యక్రమం ఇది. అక్కడి నుంచి అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ జనాలకు చెప్పాలి. ఈ వ్యవహారంలో ఆయన ఉన్నాడు కీలకంగా. ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తూ జరుగుతున్న ప్రచారాలు ఇవన్నీ ఆయన ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేస్తూ నడుస్తున్నటువంటి ప్రోగ్రామ్. అందుకని అలా చేయడం ద్వారా ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ద్వారా లబ్ధి పొందాలనేది వాళ్ళ ఉద్దేశం. డిఫేమ్ చేయటం, డిమోరల్ చేయటం, వాళ్ళు చాలా దుర్మార్గులని ఎస్టాబ్లిష్ చేయటం. ఆ క్లారిటీ సజ్జలకు ఉందా? మీరు చెప్పిన క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఉందంటారు? ఉంది. చూస్తున్నారు కదా అందరూ ఈ డ్రామాలన్నీ. ఎవరు ఏ వార్త వేస్తున్నాడో తెలిసిపోతే ఆ వార్త ఎందుకు అంత వేసాడో కూడా అర్థమైపోతుంది. ఇట్లా వెనకాలండి నడిపి ఇబ్బంది పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీడియా పర్సన్స్. ఇది తప్పదు, దీనికి సంబంధించి భరించక తప్పని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో భరించొచ్చని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.